సో మనం ఈరోజు 10 మెసేజెస్ లో ఎరుకతో ధ్యానం చైతన్య పూర్వక ధ్యానం పార్ట్ 2 తెలుసుకుంటున్నాం. సో ధ్యానం చేయడానికి ఆ ప్రాక్టీస్ చేయడానికి భయపడకండి. అది మనల్ని భయపడడానికి కూడా అనుమతించదు. సో మనం ఏమనుకుంటూ ఉంటాము, మనం ధ్యానం సరిగ్గా చేయట్లేదనో అని ఇలా మనము భయపడుతూ ఉంటాం. మనం కుదరట్లేదు, మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అని భయపడుతూ ఉంటాం. కానీ మనం నిరంతరం అదే చేస్తున్నాము అంటారు. చాలా కొత్తగా ఉంది కదా. మనకు మనమేమో ధ్యానం కుదరదు అని అనుకుంటూ ఉంటాము. ఆ, సరిగా చేస్తున్నామా లేదా అని అనుకుంటూ ఉంటాం. కానీ నిరంతరం ధ్యానం చేస్తున్నామంట. దాన్ని ఏమన్నారంటే ఆందోళన. అంటే దాన్ని మనం ఎప్పుడు ఆందోళన పడుతూ ఉంటాం, అదే ధ్యానం ఏ అన్నారు. ఎందుకు అంటే ఆందోళన ఏం జరుగుతుంది, ఆందోళన అనేది ఒక తీవ్రమైన నిమగ్నమైన ధ్యానం. ఎందుకంటే చుట్టూ ఎన్ని ఉన్నా ఒకే విషయంపై కేంద్రీకరించి ఉంటారు. ఆందోళన అంటే ఏంటి? సపోజ్ మనకు డబ్బు రావాలి, ఒక విషయం, ఒక సందర్భంలో మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే డబ్బు రావాలి. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా, ఎన్ని సంబరాలు ఉన్నా, ఎంత అందరు హ్యాపీగా ఉన్నా, మనం మాత్రం మన దృష్టి మాత్రం అదే సమస్య మీదనే ఉంటుంది. ఆందోళన పడుతూనే ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి, ధ్యానం చేస్తున్నాం మనకు తెలియకుండానే ఆందోళన. అంటే ఒక దానిపైన దృష్టి పెట్టడం ధ్యానము అయితే, ఆందోళన కూడా ధ్యానమే. ఇది ఈయన ఆ, చెప్పారు. సో మనకు తెలియకుండా మనము ధ్యాన ఆ, ఆందోళన పడుతూ ఉన్నాం. ఏ సమయంలో అయినా, ఏ సమూహాన్ని అయినా వారు ఏమి ఆలోచిస్తున్నారో అడగండి. ఎప్పుడైనా ఎవరినైనా అడిగి చూడండి, 10 మందిలో 7 ఏదో చింతిస్తున్నామనే చెబుతారు. సో ఇక్కడ ఇంకొక మంచి పాయింట్. సో ఒకటి, ధ్యానం చేయడానికి భయపడవద్దు. ఫస్ట్ది మనం చేయట్లేదని అనుకోవద్దు. మనకు తెలియకుండానే ఇంకొక రూపంలో ధ్యానం చేస్తున్నాము. టెన్షన్ రూపంలో, ఆందోళన రూపంలో మనం ధ్యానం చేస్తున్నాము. అఫ్కోర్స్ దానివల్ల మన శక్తి వేస్ట్ అవుతుంది. సరైన ధ్యానం చేయడం వల్ల మన శక్తి పెరుగుతుంది. సో ఇక్కడ ఆ, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏం తెలుసుకున్నాము, మనకు ఏదైనా కావాలంటే దాని మీద కంటిన్యూస్ ఫోకస్ పెడితే అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు టెలివిజన్ వల్ల, టీవీల వలన, మీడియాల వలన మన ఫోకస్ వ్యవధి, కాన్సన్ట్రేషన్ ఉండే టైం తగ్గింది. దృష్టి కేంద్రీకరించే సమయాన్ని తగ్గించాయి అంట. సో ఈ మీడియాస్ వల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. సోషల్ మీడియా వల్ల, యూట్యూబ్ల వలన, ఫోన్ వలన మన కాన్సన్ట్రేషన్ గమనించుకుంటే అది దెబ్బతింటుంది. ఆ, సో అందుకే ఇది ఆ, మామూలుగా చెప్తుంటారు, పిల్లలకి ఎక్కువ ఫోన్ ఇవ్వకండి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, వాళ్ళు ఫోకస్ చేయలేరు అని. సో, ఆ, ఎందుకంటే ఆ, మనం ఆ ఒక్క మీడియాలో ఫోకస్ చేస్తూ, నేను గమనించినంత వరకు ఒక పాయింట్ ఏంటంటే, మనము ఒకే దాని మీద దృష్టి పెట్టం. సపోజ్ యూట్యూబ్ లో ఒక వీడియో ఆన్ చేసి ఉంటాం, కింద ఏం చేస్తుంటాం, ఇంకేం వీడియోస్ ఉన్నాయి అని స్క్రోల్ చేస్తాం. అంటే ఇక్కడ ఎక్కడుంది ఫోకస్ మంది, ఒక దాని మీద లేదు, అది డిస్ట్రాక్ట్ అవుతుంది. మనం ఏం వింటున్నామో దాని మీదనే దృష్టి పెట్టాలి. ఒక చోటేమో ఒకటి నడుస్తుంటది, కింద ఇంకేమో స్క్రోల్ చేస్తూ ఉంటాము. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది, కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు. అదే మన డే టు డే లైఫ్ లో కూడా అలాగే అయిపోతుంది, మన ఫోకస్ ఉండదు ఒక చోట. సో అందుకే ఇక్కడ ఏమన్నారు చూడండి, టీవీల వల్ల, మీడియా వల్ల మన ఫోకస్ ఉండే సమయము తగ్గించాయి. అవి మనలో తక్షణ ఫలితాల కోసం. అందుకే ఎక్కువసేపు అక్కడేమి మనకు కావాల్సిన ఏదైనా కావాలంటే దానిపై దీర్ఘకాలిక ఫోకస్ పెట్టాలి అని. కానీ ఈ ప్రజెంట్ మీడియా వలన మన ఫోకస్ ఉండే టైం తగ్గిపోయింది. అప్పుడు ఏమో చేస్తాము, తక్షణం జరిగిపోవాలి, ఏదైనా వెంటనే జరిగిపోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ విశ్వం తన సొంత రీతిలోనే వెళ్తుంది. నువ్వు సహనంతో స్థిరంగా ధ్యానిస్తే విశ్వం నీ కోరికను నెరవేరుస్తుంది. ఇది రూల్, డివైన్ లా, ఇది దైవ నియమం ఇది. దేవుని సృష్టి అంతటిలోని అందాన్ని
నిమగ్నమై ధ్యానించు. సో దేవుని సృష్టి ఎంతో అందమైంది. దానిపై ధ్యాస, ఆ ఆ అందమైన సృష్టి మీద ధ్యానించు. నువ్వు ఆ దివ్య సౌందర్యం, నువ్వు కూడా ఆ దేవుని ఆ, సృష్టిలో ఒక భాగమే, ఒక ప్రతిబింబమే. ఆ సృష్టి అంత అద్భుతమైన ప్రకాశంతో నిండి ఉంది. నేడు నీ అస్తిత్వం యొక్క మహిమపై ఆలోచించు. నీ జీవితంలో ఎంత అద్భుతమైన అనుభవాలు ఉన్నాయో గమనించు. మన జీవితంలో ఎంతో అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి, దాన్ని గమనించండి. నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషిలో ఆకర్షణను గమనిస్తూ శాశ్వత ఆత్మ అందరిలో ఉందని గుర్తించు. ఎప్పుడైతే మన 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 శక్తిని, మన చైతన్యాన్ని, మనం ఉన్న యొక్క గొప్పతనాన్ని గమనించి, అలాగే మన జీవితంలో ఉన్న అనుభవాలను, ఎంత గొప్ప అనుభవాలు ఉన్నాయో గమనించి, మన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల మనము వారిలో కూడా ఇలాంటి శాశ్వత ఆత్మ ఉంది అని మనం గుర్తిస్తే, అప్పుడు ఇతరుల్లో కూడా ఉన్న దివ్య కాంతిని, మన ముందు మన గొప్పతనాన్ని గుర్తించి, అలాగే అలాంటి గొప్పతనం అందరిలో కూడా ఉంది అని మనం గుర్తిస్తే, అప్పుడు మనం ఇతరులలోని ఆ దివ్య కాంతితో కనెక్ట్ అయ్యి మనము ధ్యానించినప్పుడు, ఫస్ట్ మనం మనలోని దివ్య కాంతిని గుర్తించాలి. తర్వాత ఇతరులు కూడా అదే విధంగా గుర్తించినప్పుడు మనం వారి పట్ల కరుణతో, ప్రేమతో మన జీవితం ప్రవహిస్తుంది. అప్పుడు మనుషులు ఏ విధంగా ప్రకాశిస్తున్నారు, నవ్వుతున్నారు. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళలోని దైవత్వంతో కనెక్ట్ అవుతామో, వాళ్ళు వాళ్ళు ప్రకాశిస్తారు. వాళ్ళు నవ్వుతారు, మన కళ్ళల్లోకి చూస్తారు. వాళ్ళు కూడా మన ఆత్మని గుర్తిస్తారు. వారు తమ హృదయాలను తెరిచి తమ క్రియేటివిటీ మన వైపు పంపుతారు. ఈ శక్తి నీ ప్రపంచాన్ని మరింత స్నేహపూర్వకమైన, సానుకూలమైన ప్రేమతో నిండిన స్థలంగా మారుస్తుంది. సో ఈ రోజు ఏం తెలుసుకున్నామంటే, నిన్న ఏం కావాలో దాని మీద ఫోకస్ పెడితే కావాల్సింది సృష్టించుకుంటున్నాము. ఈ రోజు మనము సహనంతో, అది విశ్వం యొక్క నియమం ప్రకారం ఎంతసేపు కావాలో ఒక సృష్టి చేయడానికి అంతసేపు దృష్టి పెట్టాలి. మనము ఈ కాలం మీడియా ప్రభావాల వలన మన ఫోకస్ ఎక్కువసేపు పెట్టలేకపోవడం వల్ల మనము సృష్టించుకోలేకపోతున్నాం. ఎందుకంటే చాలాసేపు మనం మనకు కావాల్సిన దానిపై ఫోకస్ చేయలేకపోతున్నాము అనేది ఈరోజు తెలుసుకున్నాం. మనలో ఉన్న దైవత్వంతో కనెక్ట్ అవుతూ, ఆ ఇతరుల్లో ఉన్న దైవత్వాన్ని గుర్తించి మనం కనెక్ట్ అయితే, అప్పుడు ఆ ఇతరులు కూడా మనతో కనెక్ట్ అవుతారు. మనం ఎప్పుడైతే ఇతరులని ఆత్మతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తే, ఆ వాళ్ళు కూడా మనతో కనెక్ట్ అయ్యి ఆ వాళ్ళ క్రియేటివిటీ శక్తిని మనకు పంచుకుంటారు. అప్పుడు అందరం సోల్ పరంగా కనెక్ట్ అయి ఉంటే, అంత ఫ్రెండ్స్ గా, సానుకూలంగా, ప్రేమతో నిండిన ఒక గొప్ప స్థలంలా మారిపోతుంది ఎప్పుడైతే మనం ఎరుకతో ధ్యానం చేస్తామో. ఇది ఈరోజు సార్ మెసేజ్ ఫ్రెండ్స్.